ఎంతో కష్టపడ్డారు, వేల జీతం నుంచి లక్షల జీతానికి వచ్చారు, 10 మందికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుని బిజినెస్లోకి వచ్చారు. వై రాజకీయాలు? మనిషికి ఒక అంబిషన్స్ ఉంటాయి, లైఫ్ గోల్స్ అంటారు కదా. నేను ఫస్ట్ జాబ్ నా గోల్ పెట్టుకొని దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాను. తర్వాత ఒక బిజినెస్ నా గోల్ పెట్టుకొని దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాను. నేను ఇప్పుడు 1000 మందికి చేయగలుగుతున్నాను, నాతో అయ్యే సహాయాన్ని చేయగలుగుతున్నాను. ఫైనాన్షియల్ సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం కానివ్వండి, నేను చేయగలుగుతున్నాను. దీంతో పాటు లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడాలంటే అది పాలిటికల్గానే సాధ్యమవుతుంది. ఏదన్నా ఒక పేదవాడికి మంచి జరగాలనుకున్నా కానీ, నార్మల్ పర్సనాలిటీకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కానీ, వాళ్ళ లైఫ్ ఎంపవర్ చేయాలనుకున్నా కానీ, గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనం గవర్నమెంట్లో ఉండాలి. పాలసీలు అనేవి అసెంబ్లీనో లేకపోతే పార్లమెంట్లో జరుగుతాయి. మనం బయట ఉండి ఎంత మాట్లాడినా కానీ మాట వరకు ఉంటుంది తప్ప చేతుల్లో కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తరఫు నుంచి బెస్ట్గా సమాజానికి ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ది పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ లేనిది ఏది లేదు. ఆ రిస్క్ని మనం ఏ విధంగా బేర్ చేస్తున్నామో, ఆ రిస్క్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ వచ్చి చాలా మంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ కావాలనుకుంటున్నాను. బిజినెస్ మ్యాన్ నుంచి మళ్ళీ పొలిటికల్కి వచ్చి అక్కడ సక్సెస్ ఎగ్జాంపుల్ చూపించవచ్చు కదా. సో సమాజానికి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా పాలిటిక్స్లో ఎంటర్ కావాలి.